ఒకవేళ ఎవరైనా నిన్ను నీకు ఇష్టమైన ఆహారం ఏమిటని అడిగినట్లయితే మనం ఎక్కువగా చెప్పే ఆహార పదార్థాలు లడ్డు, బిర్యానీ, ఇడ్లీ, సాంబార్, పులిహోర, జున్ను, వెన్న, బిస్కెట్లు, పప్పు, వంకాయ ఇలా మొదలగు పదార్థాలను మనం రోజువారీ ఉపయోగించే ఆహార పదార్థాలుగా చెప్పుకుంటాం. కానీ వాటిని వండడానికి మరి ఏ విధమైన పద్ధతులు ఉంటుంది, మరి వాటిని ఎలా వండుతారు, వాటి గురించి మనం ఆలోచించినప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సాధారణంగా మనం రకరకాల ఆహార పదార్థాలను తినడంలో ఆసక్తి చూపిస్తుంటాం. వంకాయ కూర వండడానికి కానీ లేదా బిర్యానీ వండడానికి ఏ ఏ పదార్థాలు మనకు అవసరమవుతాయో ముందుగా మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక వంట పదార్థాన్ని వండడానికి ముందు దానికి కావలసిన పదార్థాలను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. మనం చాలా ఇష్టంగా తినే బిర్యానీ దానికి కావలసిన పదార్థాలు ఏమై ఉంటాయి అనేది తెలుసుకోవడం ముఖ్యం. అదేవిధంగా మనం రోజువారీ ఆహారంలో ఇడ్లీలు కూడా ఆహారంగా తీసుకుంటాం. ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైనదని, చాలా మెత్తగా ఉంటుంది అని, చాలా తొందరగా జీర్ణమవుతుంది అని మనం టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను చదువుతున్నప్పుడు ముఖ్యంగా ఇంపార్టెంట్ వాటిని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటి పండులో మనకు ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు అనేటివి మనకు కావలసిన శక్తిని అందజేస్తుంది. అలాగే అరటి పండులో పొటాషియం కూడా ఉంటుంది. పొటాషియం యొక్క ముఖ్యమైన విధి ఏమిటంటే ఇది మన జీర్ణాశయం సంబంధించి ప్రేగుల కదలికలను చేయడంలో తోడ్పడుతుంది. సో ప్రతిరోజు మనం ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో రకాల పదార్థాలు తింటుంటాం. అన్నం, పప్పు, పాలు, కూరగాయలు, బ్రెడ్, జామ్ ఈ విధంగా ఎన్నో రకాల ఆహార పదార్థాలను మనం తీసుకుంటాం. మరీ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అయితే భోజనంలో అన్నం, పప్పు, కూర లాంటి ఆహార పదార్థాలు తినడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజలు బియ్యంతో వండిన అన్నం పైన ఎక్కువగా ఆధారపడతారు. ఉత్తర భారతదేశంలోని ప్రజలు గోధుమలతో చేసినటువంటి చపాతీలు, రొట్టెల పైన ఎక్కువగా ఆధారపడతారు. మరి ఎందుకు ఈ విధంగా? ఎందుకనగా అక్కడున్న భౌగోళిక పరిస్థితులు అనేటివి వరి ఎక్కువగా పండడానికి అనుకూలంగా లేవు. అక్కడ నీరు కూడా చాలా తక్కువగా లభిస్తుంది. కాబట్టి నీరు తక్కువగా ఉన్న పంటలను మాత్రమే అక్కడ పండించడం జరుగుతుంది. అదే దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు మనకు నీటి యొక్క వనరులు చాలా ఎక్కువగా ఉండడం వలన మన ప్రాంతంలో ఎక్కువగా వరిని పండించడం జరుగుతుంది. అలాగే
బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలనే మనం ఎక్కువగా తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు రోజువారీ ఆహారంలో ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా మనం ఇంత ముందుకు అనుకున్నటువంటి ఇడ్లీలు, తర్వాత మనం తినే దోశ, రెగ్యులర్గా తినే మనం కిచిడి, సో ఇలా ఎన్నో ఆహార పదార్థాలు మనం బియ్యంతోని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా బియ్యం పైన ఆధారపడతారు. మన తెలంగాణలో 3 పూటల కూడా బియ్యం తినే పరిస్థితి ఉంది. ఆహారం తయారు చేయడానికి ఎన్నో రకాల దినుసులు అవసరమవుతుంటాయి. ముఖ్యంగా మనం అన్నం వండడానికి బియ్యం, నీరు 2 పదార్థాలు సరిపోతాయి. కానీ మనకిష్టమైనటువంటి తెలంగాణ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ తయారు చేయడానికి మాత్రం చాలా రకాల పదార్థాలు అవసరమవుతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. ఎందుకు మరి ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు అంటే, అరటిపండులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్లో షుగర్, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అవి జీర్ణమైన తర్వాత అధిక మొత్తంలో చక్కెరలు అనేటివి రక్తంలో కలవడం వలన మన యొక్క రక్తంలో చక్కెర నిల్వల శాతం పెరుగుతుంది. సో దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మనం ఏదైనా మాంసకృత్తులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. అనగా ప్రోటీన్స్, ఏదైనా ప్రోటీన్ సంబంధించిన ఆహారంతో కలిపి మనం అరటి పండును తీసుకోవాలి. మరి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలని మనం ఇంతకుముందుకే అనుకున్నాము. మరి ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? దినుసులు అని అంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులుగా పేర్కొంటారు. మరి ముఖ్యంగా నిలువ చేసిన ఆహార పదార్థాలు, బిస్కెట్లు, శీతల పానీయాలు కొన్నప్పుడు వాటి ప్యాకెట్స్ పైన మనం ఆ ఆహారానికి సంబంధించిన దినుసులు రాసి ఉంటాయి. మనకు మొక్కల నుండి కూరగాయలు, పండ్లు, జంతువుల నుంచి గుడ్లు, పాలు, మాంసం లభిస్తాయి. మన రోజువారీ ఆహారంలో మనం కూరగాయలు, పండ్లు, అలాగే జంతువుల నుంచి లభించేటటువంటి మాంసం, మటన్, చికెన్, ఫిష్, అలాగే గుడ్లు, సో ఈ విధంగా మనం జంతువులకు సంబంధించిన ఆహారాన్ని కూడా మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంశం, చికోరి జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనే ఆహారం జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇక్కడ చూడండి, జంతువుల నుండి పాలు, గుడ్లు, మాంసం లభిస్తాయి. అదేవిధంగా మొక్కల నుండి కూడా వివిధ రకాల ఆహార పదార్థాలు, అవి కూరగాయలు, పండ్లు, విత్తనాలు, ఫలాలు, పుష్పాలు, కొన్ని సందర్భాలలో మనం పుష్పాలను కూడా ఆహారంగా తీసుకుంటాం. సో ఈ విధంగా మేకలు, గొర్రెల నుంచి మాంసం లభిస్తుంది. మన తెలంగాణ ప్రాంతంలో మనం ఎక్కువగా తినేటువంటి మాంసం గొర్రెలు మరియు మేకల నుంచి లభించిన మాంసం ఉంటుంది. అలాగే కోళ్ళ నుంచి మనకు గుడ్లు లభిస్తాయి.
మొక్కలు వివిధ భాగాలను ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర. అలాగే మొక్కలలో ఆకులను గోబీ, క్యాలీఫ్లవర్, మొక్కలో పువ్వును, అలాగే టమాటా, మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాం. ప్రతి ఒక్క మొక్కలో మనం ఒకే విధమైన భాగాలను ఆహారంగా తీసుకోవట్లేదు. ఇక్కడ గమనించాలి మిత్రులారా మీరు. సో పాలకూర, కొత్తిమీర అనేటివి ఆకుకూరలకు సంబంధించిన కూరగాయలు. అలాగే గోబీ అంటే క్యాలీఫ్లవర్ అనేది ఫ్లవర్. క్యాలీఫ్లవర్ అంటే పుష్పానికి సంబంధించినటువంటి ఆహారం. అలాగే టమాటా, మునగ అనేటివి మనం కాయలను ఆహారంగా తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఉపయోగించే ఉప్పు నిత్యం మనం ప్రతి కూరగాయలు, ప్రతి ఆహార పదార్థాలలో, మనం వండుకునే ఆహార పదార్థాలలో ఉప్పు అనేది సహజంగా మనం తీసుకునే ఒక ఖనిజం. మరి ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది? ఉప్పు అనేది సముద్రం నుంచి లభించే ఒక ఖనిజ పదార్థం. బీట్రూట్, మనం రెగ్యులర్గా ఆహారంలో తీసుకున్నటువంటి బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వాటిని మనం తరచుగా తినాలి. ఎందుకు తరచుగా తినాలి అంటే మనకు కావలసిన శక్తి అనేది పిండి పదార్థాల నుంచి వస్తుంది. కాబట్టి మన రోజువారీ ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం ఉత్తమమైనది. ఇక్కడ చూడండి, గమనించండి మిత్రులారా. సో మనకు వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు మరియు ఎండిన పండ్లు, మనం రోజువారీ భాషలో మనం డ్రై ఫ్రూట్స్ అని పిలుస్తాం కదా. సో నల్ల మిరియాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, బాదాం పప్పు, కిస్మిస్లు, అలాగే కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ లభిస్తుంటాయి. అన్ని ప్రాంతాలలో ఇవి లభించవు. అందుకే ఇవి చాలా ఖరీదైనవిగా పేర్కొంటారు. బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీ కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. ఎందుకు మరి కారణం? ఎందుకంటే బఠానీ పైన ఉన్నటువంటి కవచం చాలా దృఢమైన కవచం ఉంటుంది. అది మన జీర్ణాశయంలో జీర్ణమయ్యేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు కానీ తిన్నప్పుడు వారికి అది జీర్ణం కాకపోవడం వలన కడుపులో నొప్పిలాగా అనిపించేసి ఇబ్బంది అవుతుంది. కొంతమందికి అజీర్ణం కూడా అవుతుంది. సో కాబట్టి బఠానీలు ఎప్పుడైతే మనం ఆహారంగా తీసుకున్నప్పుడు వాటిని పూర్తిగా నమిలి మింగడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగవు. మొక్కలోని వివిధ భాగాలను మనం ఆహారంగా ఉపయోగిస్తాం. ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు విరివిగా ఉపయోగిస్తుంటాం. మరి కాండాలు, పువ్వులు అంత ఎక్కువగా ఉపయోగించము. మనం ఎక్కువగా తినేటివి వేర్లు, విత్తనాలు, పండ్లు. సో అలాగే ఎన్నో రకాల వంట దినుసులు అవసరం. వంట దినుసులు మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. ఆహారం తయారీలో కొన్నింటిని ఎక్కువగా ఉపయోగిస్తే మరికొన్నింటిని మనం తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తాము. సో ఈ విధంగా మనుషులలో ప్రాంతాలు, ఆ రాష్ట్రం భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణ స్థితులు, పరిస్థితుల ఆధారంగా రైతులు కూడా పంటలు పండించడం జరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలోనైతే మన వాతావరణ పరిస్థితుల ఆధారంగా వరి పండించడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని మన రైతులు 2 పంటలలో కూడా ఎక్కువ శాతం వరిని పండించడం జరుగుతుంది. అలాగే గోధుమలతో కానీ మొక్కజొన్నలతో కానీ పోల్చిస్తే
బియ్యం ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం. ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం తెలంగాణ ప్రాంతంలో మనం బియ్యానికి సంబంధించిన ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటుంటాం. రాజస్థాన్లో అనగా ఉత్తర భారతదేశంలో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, ఇది అందరూ కూడా మీరు నోట్ చేసుకోవాలి. రాజస్థాన్లో వరి కంటే మొక్కలు, సజ్జలు, గోధుమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మరి ఎందుకు మొక్కలు, సజ్జలు, గోధుమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి? వరి ఎందుకు అక్కడ ఎక్కువగా పండదు అంటే, వరి పండడానికి నీరు అనేది ఎక్కువగా అవసరమవుతుంది. గోధుమలు, మొక్కజొన్నలు, సజ్జలు పండడానికి చాలా తక్కువ మొత్తంలో నీరు అవసరమవుతుంది కాబట్టి అక్కడి ప్రాంత ప్రజలు వాటిని పండించడం జరుగుతుంది. అలాగే వాటినే ఆహార పదార్థంగా తీసుకోవడం జరుగుతుంది. చాలామంది మనం అంటుంటాం, ఈ కూర నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు అని వింటుంటాం. మరి అది ఏ విధంగా డిసైడ్ అవుతుంది? ఇది ఒక మంచి ఆహారపు అలవాటు కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఎందుకంటే మనం ప్రతి ఒక్క కూరగాయలను కావచ్చు, లేదంటే జంతువులకు సంబంధించిన ఆహార పదార్థాలు, ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని మనం తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. మనం ముఖ్యంగా ఆహారం తయారు చేసేటప్పుడు వివిధ పద్ధతులు ఉంటాయి. సో ఆహారం తయారు చేయడం అనేది కూడా ఒక ముఖ్యమైన కళ. ఎందుకంటే అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం వల్లనే అదొక రుచికరమైన ఆహారంగా తయారవుతుంది. లేదంటే ఆహారానికి రుచి ఉండదు, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇడ్లీ తయారు చేయడానికి మనం మినపపిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెడతారు. మరి అలా పులియబెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ఈస్ట్ అనే ఒక ఫంజీ కిణ్వన ప్రక్రియలో ఈ బియ్యంను మరియు మినపపప్పును పులియడం వలన ఇడ్లీ అనేది తయారవుతుంది. మరి మనం బంగాళదుంపలు తీసుకున్నట్టయితే వాటితో చిప్స్ తయారు చేయడం జరుగుతుంది. వీటిని మనం ఎక్కడ చేస్తున్నాము? వీటిని కూడా మరి కిణ్వన ప్రక్రియ ద్వారా చేయొచ్చా? మరి ఇడ్లీలను నూనెలో వేయించవచ్చా? లేదు. ఇక్కడ మీరు గమనించాల్సిన మిత్రులారా, ఆహారం తయారు చేసే పద్ధతులు కూడా వేరే ఉన్నాయి. ఆహార పదార్థాలను ఎలాగైతే వేరే వేరే వాడుతున్నామో ఆహారం తయారు చేసే పద్ధతులు కూడా వేరే ఉన్నాయి. మనం రోజువారీ ఆహారంలో అన్నం తింటుంటాం. మరి అన్నం తయారు చేసే విధానం, ఇడ్లీ తయారు చేసే విధానం, అలాగే బంగాళదుంపతో చిప్స్ తయారు చేసే విధానం అన్నీ ఒకేలా ఉన్నాయా? లేదు. ఒక్కొక్కటి ఒక్కో రకమైన పద్ధతులు మనం ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ఉడికించడం ద్వారా బంగాళదుంపలు, గుడ్లు అనేవి మనం ఉడికించిన తర్వాత వండుతాం. అదే ఇడ్లీలను మనం ఆవిరిలో ఉడికిస్తాం. ఉల్లిపాయలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల నుంచి కాపాడతాయి. మరి వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉంటాయి. యాంటీ ఎలర్జిక్ అంటే ఏంటి? మన శరీరం లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, అలాంటి ఎలర్జిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఉల్లిపాయలను తీసుకోవడం వలన తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి యాంటీవైరల్ అంటే ఏంటి అంటే వైరస్ సంబంధించిన ఏదైనా మన బాడీ లోపలికి ఎంటర్ అయినప్పుడు దానివల్ల ఏదైనా మనకి ఎఫెక్ట్, ప్రభావం చూపినప్పుడు మనం ఉల్లిపాయను తీసుకోవడం వలన తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. మరి యాంటీ హిస్టమిక్ గుణాలు అనగా సో మన శరీరం లోపల ఏదైనా కణజాలానికి సంబంధించిన ఉన్నప్పుడు ఈ ఉల్లిపాయలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుంచి కాపాడుతాయి. సో మరి ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చారు చూడండి. పులియబెట్టడం ద్వారా ఏ ఆహార పదార్థాలు మనం చూడవచ్చు?
ఇడ్లీ, దోశ. ఓకే, వేయించడం ముఖ్యంగా చెప్పాలంటే పల్లీలు, చిప్స్, బంగాళదుంప చిప్స్. మరి ఎక్కువ నూనెలో వేయించేటివి పకోడీ, పూరి. అదే తక్కువ నూనెలో వేయించేది మనం రోడ్డు వెంబడి చూస్తుంటాం. తక్కువ నూనెలో చికెన్, చేపలు. మరి చాపింగ్, మిక్సింగ్, చిన్న చిన్న ముక్కలుగా తరగడం మరియు కలపడం ఏం చేస్తుంటాం మనం? ఉల్లిగడ్డలు లేదంటే టమాటోలు, ఇట్లా చిన్న చిన్న కటింగ్ మరియు మిక్సింగ్. పెద్ద పెద్ద ముక్కలుగా కోసి కడగడం. పెద్ద పెద్ద ముక్కలుగా కోసినవి ఏం కడుగుతున్నాం మనము? ముఖ్యంగా కూరగాయలకు సంబంధించిన వంకాయలు కావచ్చు, లేదంటే బీరకాయలు, సోరకాయలు, ఇలా వివిధ రకాల ఆహార పదార్థాలను మనం ఉపయోగిస్తాము. మరి రుచికరమైన ఆహార పదార్థాలు ఎట్లా తయారు చేస్తారు? సో ముందుగా మనం ఏదైనా ఆహార పదార్థాలను చేయాలనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన తర్వాత పాత్రను మంట పైన ఉంచి ఆయిల్, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఇలా సంబంధించిన ఆహార పదార్థాలను వేస్తూ తగిన సమయంలో వేయాలి. ఇక్కడ ముఖ్యమైన అంశం గుర్తుంచుకోవాలి మిత్రులారా, ఆహారం వండే విధానంలో ముఖ్యమైన అంశం సమయపాలన. మనం సమయస్ఫూర్తితో వేయాలి. అన్నీ ఒకేసారి వేసినప్పుడు ఆహారం అనేది రుచికరంగా ఉండదు. ఒక్కొక్క ఆహార పదార్థాన్ని, దినుసులను ఒక్కొక్క సమయంలో వేసినప్పుడు ఆ వండిన ఆహారానికి అద్భుతమైన రుచి రావడం జరుగుతుంది. దీనినే మనం రుచికరమైన ఆహారంగా పేర్కొంటాం. ఇక్కడ ఒకటి చూడండి, చిలకడ దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. కెరోటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు. ఇది మీరు నోట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి మిత్రులారా, మనం ఆహారాన్ని నిల్వ చేయడం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం వండిన ఆహారాన్ని అది సాయంత్రం వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలనే విషయం అనేది తెలియదు. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం పచ్చళ్ళను ఎక్కువ కాలం నిల్వ చేస్తాం. మరి ఎలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అంటే, మనం ఇంట్లో కూరగాయలను పచ్చళ్ళుగా ఎలా మారుస్తారు, తర్వాత కూరగాయలను నిల్వ ఉంచే దినుసులేవి. సో ఇట్లా మనం తెలుసుకోవడం వలన పచ్చళ్ళు నిల్వ చేయడానికి మనం ముఖ్యంగా ఉపయోగించేది ఉప్పు, కారం, నూనె, పసుపు పొడి. మరి ఉప్పుని ఎందుకు ఉపయోగిస్తాము? ఎందుకంటే ఉప్పు అనేది బ్యాక్టీరియాను, ఫంగైని చంపివేస్తుంది. అలాగే కారం కూడా సూక్ష్మజీవులను పెరగకుండా చేస్తుంది. సో నూనె, పసుపు ఉపయోగించడం వలన నూనె అనేది ఆ సూక్ష్మజీవులకు కావాల్సిన ఆక్సిజన్ను లోపలికి సరఫరా కానివ్వదు. దాని వలన సూక్ష్మజీవులు ఎలాంటివి కూడా పెరగవు. మరి పసుపును ఎందుకు ఉపయోగిస్తాము? జనరల్గా మనం పసుపును యాంటీ బయాటిక్గా ఉపయోగిస్తాము. సో అక్కడ బ్యాక్టీరియాకు సంబంధించిన ఏ విధమైన పెరుగుదల అనేది మనకు కనిపించదు. సో కొన్ని పదార్థాలలో మనం చూస్తే ముఖ్యంగా చేపలను నిల్వ చేయడానికి పొగబట్టే దృశ్యాలు మనం చూస్తుంటాం. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చేపలను నిల్వ చేయడానికి పొగబెట్టే పద్ధతి ఉపయోగిస్తుంటారు. అలాగే పండ్లను నిల్వ చేయడానికి మనం చక్కెర పాకం లేదా తేనెను ఉపయోగిస్తుంటాం. సో పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి కూడా నిల్వ చేస్తుంటాం. ఇలా ఆహారం నిల్వ చేయడం అనేది కూడా ముఖ్యమైన అంశం. ఉప్పు, మిరపపొడి, నూనె కలపడం ఇవన్నీ పచ్చళ్ళకు ఉదాహరణ. కేవలం ఉప్పు కలపడం అంటే ముఖ్యంగా మనం చేపలను చూడొచ్చు. మరి ఎండబెట్టడం అంటే దీంట్లో కూడా మనం ఎక్కువగా చేపలు ఎండబెడుతుంటాం. మరి చక్కెర పాకంలో కలపడం అంటే సో ఆహార పదార్థాలు, జాములు కావచ్చు, అంటే ఫ్రూట్స్, వీటిని మనం చక్కెర పాకంలో
అలాగే టమాటాలలో విటమిన్ సి పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా సార్లు వచ్చిన క్వశ్చన్స్ ఇది. సో టమాటాలో ఉండే విటమిన్ ఏది అని అంటారు. అప్పుడు టమాటాలో ఉండే విటమిన్ సి విటమిన్. సో సి విటమిన్ గురించి మీరు ముఖ్యంగా తెలియాల్సింది, విటమిన్ సి అనేది మనకు దంతాలకు సంబంధించిన స్కర్వీ డిసీజ్ని రాకుండా చేస్తుంది. మరి ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా లభించేది మనకు సిట్రస్ జాతికి సంబంధించిన ఫలాలలో లభిస్తుంది. మరి విటమిన్ సి అనేది మనం వేడి చేసినప్పుడు ఆవిరైపోయే విటమిన్. అన్ని విటమిన్లలో ఏదైనా విటమిన్ వేడి చేసినప్పుడు ఆవిరయ్యేది, నశించే విటమిన్ ఏదైనా ఉంది అంటే అది కేవలం విటమిన్ సి మాత్రమే. ఇది ఎక్కడ ఉంటుంది మరి టమాటోలో? విత్తనాల చుట్టూ ఉండే చెల్లి వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి మనం డైలీ ఆహారంలో నిమ్మ జాతికి సంబంధించిన ఫలాలను మనం తీసుకోవడం వలన మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాని వలన మన బాడీ లోపల ఏ విధమైన సూక్ష్మజీవులు అనేటివి హాని కలగనియవు. సో ఈ విధంగా ఆహార పదార్థాలను మనం నిల్వ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, వెజిటేబుల్ కార్వింగ్. మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ బ్యూటిఫుల్గా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని మనకి ఒక డిజైన్గా అలంకరించుకొని మన ముందుకు తీసుకొస్తుంటారు. వాటిని మనం ఏమంటామంటే వెజిటేబుల్ కార్వింగ్గా పిలుస్తారు. సో వీటితో వారు చాలా రకాల బొమ్మలు, రకరకాల పదార్థాలను తయారు చేయడం జరుగుతుంది. సో ఇది మన ఆహారం 6వ తరగతి మొదటి చాప్టర్. మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్.